నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత హెచ్పివి టీకా, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కేంద్రం కీలక నిర్ణయం. హైదరాబాద్ లో రంజాన్ సందర్భంగా చీరల పంపిణీ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండను అగ్రస్థానంలో నిలపాలి. చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాలని నల్గొండ మేయర్ పిలుపు. కొత్తపల్లిలో సూచిక బోర్డులు లేవు, వాహనదారులకు ఇబ్బందులు. దేశంలో మహిళల్లో అధికంగా కనిపించే క్యాన్సర్లలో రెండో స్థానంలో ఉన్న సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ హెచ్పివి టీకాను అందించనున్నారు. సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ కు చెందిన నిపుణులు ఈ టీకా ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెలకు సరైన వయసులో ఈ టీకా వేయించేందుకు ముందుకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. After it is born, what it is given? Vaccine. Why? So that it should not get certain diseases later. Kada? So this vaccine is supposed to be given to girl children like you at this age, so that later you don't get this cancer. It is very important, and why it is important and why we are talking about it now is that our Honorable Prime Minister last February 28th, Roju, he has started this as a national campaign. So for the 20 days from February 28th, you will be given free vaccination in all the district health centers. Why it is important, again we have to understand. Outside, do you know how much this vaccine costs? It is very expensive, somewhere ranging from 8,000, 10,000 like that. And that kind of vaccine is being given free, and this ensures that you will not get this cancer in the coming years. So please understand the importance. So I want one promise from all the kids who are gathered here, and of course the parents in form of teachers who are there here also, that all the kids will get themselves vaccinated. Will they? Lift your hands if you agree. You will get vaccinated? Say yes or no? Yes? So will you tell your parents about this? Yes? Yes. So, Inka, more than what I say, the doctor, the medical expert present here will tell you more in detail about this vaccine, why you should take it and all that. So, the only reason that we are reaching out to the correct target group is that, as my colleague had explained earlier, you are the future of this country, and good health is what makes good citizens of the country, right? So for that, to fortify your health, this step we should take today. ఈ రోజు ఇక్కడ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు అవగాహన కల్పిస్తే మీ పేరెంట్స్కి కూడా తెలుస్తుంది. అలాగే మీతో పాటు మీ ఇంటి పక్కన ఎదురింట్లోనూ ఉన్న వాళ్ళకి, మీ కమ్యూనిటీలో కూడా ఎక్కువ మంది తెలుస్తుంది అని. అంటే ఒక జనరల్ ఒపీనియన్ అంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి, ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ అందరి మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఏదో కార్యక్రమం అయిపోయింది, ఒక 1 అవర్లో వెళ్ళిపోయామని అనుకుంటే కనుక ఇది పర్పస్ సరువుగా చెట్టు బ్యానర్ కట్టినా ప్రోగ్రామ్ అయిపోతుంది. కాబట్టి మా మిత్రులు కానీ ఇక్కడ ఏడీజీ మేడం ఆధ్వర్యంలో సీనియర్ ఆఫీసర్స్ ప్లాన్ చేసి ఒక 1 వీక్ ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఈ స్కూల్లోనే అంటే మనకు ఈ హై స్కూల్లో కూడా మా డిపార్ట్మెంట్ తరఫున చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ హెడ్ మాస్టర్ గారి సహకారంతో గత అక్టోబర్లో కూడా మేము స్వచ్ఛత బ్రిడ్జ్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు టార్గెట్ చేస్తామంటే వాళ్ళ మీద, పిల్లల మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయాలా, వాళ్ళ ఊర్లో వాళ్ళని, మీ బస్తీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలా. అర్థమైంది కదా? కాబట్టి ఈ మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళిందని అనుకుంటా ఉన్నాను. అలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏదో ఇంతకుముందు చెప్పినట్టుగా వారు సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు, ఏడీజీ మేడం చెప్పినట్టుగా ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. అర్థమైంది కదా? ఇక మన దేశంలో ప్రతి 4 నిమిషాలకి ఒకరు చనిపోతా ఉన్నారు. ఇక ఎన్ని నిమిషాలకి మనం ఇక్కడ కూర్చొని ఈ 60 నిమిషాల్లో ఎంతమంది చనిపోయి ఉంటారు?
అలాగే ప్రతి 7 నిమిషాలకు ఒక కొత్త కేసు డిటెక్ట్ అవుతా ఉంది. ద సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ అన్నమాట. బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది. అందుకనే మన ప్రధానమంత్రి గారు భారత ప్రభుత్వం బడ్జెట్ లో కూడా అనౌన్స్ చేశారు. మీరు బాగా ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు కాబట్టి 9th 10th క్లాస్ మీకు అవగాహన ఉంటుందని అనుకుంటా ఉన్నాను. ఇది చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ఈ ప్రపోజల్ ని బడ్జెట్ లో పెట్టేసి దేశవ్యాప్తంగా ఉచితంగా ఇవ్వాలి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మీలాంటి పిల్లలు ఈ దేశంలో 1,20,00,000 మంది టార్గెట్ చేస్తా ఉంది గవర్నమెంట్. 14 ఏళ్ళు పూర్తయి 15 ఏళ్ళు నడుస్తున్న పిల్లలకి మన రాష్ట్రంలో కూడా ఇక్కడ కింగ్ కోటి హాస్పిటల్లోనే మేడం చెప్పారు కదా, ఏడీజీ మేడం ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? ప్రధానమంత్రి గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 28 ఫిబ్రవరి. అదే రోజు మనకి ఇక్కడ దగ్గర ఉన్న కింగ్ కోటి హాస్పిటల్లో మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు కూడా ప్రారంభించారు. మనకు చాలా దగ్గర ఉంటుంది కింగ్ కోటి. హైదరాబాద్ నగరంలోని లింగోజిగూడ డివిజన్లో రంజాన్ పండుగ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కందికంటి శంకరయ్య ఫౌండేషన్ చైర్మన్ శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ తల్లిదండ్రులు లింగోజిగూడ ప్రాంతానికి సర్పంచ్గా, కౌన్సిలర్గా సేవలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడైతే రంజాన్ తోఫాను బంద్ చేసిండో ఆ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా 4-5 సంవత్సరాలు అవుతుంది. పేదవారి ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా కింద వాళ్ళకు బట్టలు ఇచ్చి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మేము మహిళా దినోత్సవం కూడా చేస్తాను. మహిళా దినోత్సవంలో మన ప్రభుత్వం తరపు నుండి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్న స్వీపర్స్ కానీ, పోలీస్ వాళ్ళకు కానీ, హాస్పిటల్ సిబ్బంది, మన గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది కానీ వాళ్ళందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళకు కూడా గౌరవించడం జరుగుతుంది. మహిళల గౌరవం ఈ సంవత్సరం కూడా మొన్న చేసినాం. 11వ తారీఖు రోజు మహిళా గ్రూప్ సభ్యులను కూడా పిలిచి ఒక 200 మంది వాళ్ళకు కూడా సన్మానం చేయడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలు ఏమున్నా మేము మా నాన్న 30 ఏళ్ళు సర్పంచ్, మా అమ్మ కౌన్సిలర్ చేసింది, వాళ్ళ తరపు నుంచి వాళ్ళ జ్ఞాపకార్థం ఇవన్నీ సేవలు చేస్తూనే ఉంటాము. ఎవరైనా బీదవారు ఉన్నా కానీ కూడా ముస్లిం వాళ్ళు కానీ, హిందువులు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ బీదవారు ఉండి వాళ్ళ పెళ్లి ఖర్చులు ఉండని, వాళ్ళ ఎవరైనా చనిపోయినా వాళ్ళకు కూడా మేము సాయం చేస్తూనే ఉంటాం. మా శంకరయ్య గౌడ్ ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఇప్పటికి కూడా మీ మీడియా ద్వారా తెలుపుతున్నాము. మా లింగోజిగూడ డివిజన్లో ఎవరైనా ఉండని బీదవారు ఉంటే వాళ్ళకి ఏది ఉన్నా ఆర్థిక సహాయం అందించడానికి మా ఫౌండేషన్ తరఫు నుంచి మేము ఎప్పుడు ముందుంటామని తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి సేవా కార్యక్రమం మాకు మా నాన్న చనిపోయిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డప్పటి నుంచి మా తాతగారు, మా నాయనగారు మున్సిపాలిటీలో కలిసే వరకు మేము మా నాయననే ఉండే సర్పంచ్గా. యునామినస్ ఎలక్షన్ లేకుండా ప్రెసిడెంట్ అవార్డు కూడా ఉంది. తదుపరి మా అమ్మగారికి ఇచ్చారు అవకాశం. మా అమ్మగారు కూడా గెలిచింది. మాకు అవకాశం ఇస్తలేరు, పార్టీ వాళ్ళు ఇస్తలేరు. మాకు పార్టీతో మాకు అవకాశం ఇవ్వకుండా ఇట్లాంటి సేవలు చేస్తూనే ఉంటాం. ఎప్పుడు ప్రజలలో ఉంటాం. వాళ్ళకి ఏదైనా అవకాశం 24 గంటలు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ ఇంటికి పోయి ప్రాబ్లం తీరుస్తూనే ఉంటాం. వాళ్ళు డ్రైనేజ్ సమస్య ఉండని, రోడ్డు సమస్య ఉండని, కరెంట్ ఉండని మా దగ్గర ఉన్న మా కార్పొరేటర్ని పట్టుకొని కూడా ఎవరున్నా ఏ నాయకులు ఉన్నా పట్టుకొని వాళ్ళ పని చేయించుకుంటాం. పెన్షన్లే కానీ ఎవరికే కానీ ఎప్పుడు ప్రజాసేవలోనే ఉంటాం. మా గవర్నమెంట్ మా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వకుండా మేము ఎప్పుడు ప్రజాసేవ చేసుకుంటూనే ఉంటాము. మాకు అవకాశం ఇస్తే మాత్రం అది ఇంకా వేరే డబల్ ప్రజాసేవ చేస్తాం. మాకు ఇస్తలేరు, అయినా పర్వాలేదు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. మీకు మన డివిజన్ లింగోజిగూడ ప్రజలకు తెలుపుతున్నా, మీకు ఏది అవసరం ఉన్నా మళ్ళీ మా శంకరయ్య గౌడ్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు అందరి సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అలివ్ ట్రాఫిక్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. వి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ గేట్ వద్ద ద్విచక్ర వాహనదారులకు 300 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కాపాడుకోవడంలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, డిసిసి అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్, లింజిస్టిక్ రాష్ట్ర చైర్మన్ రాజేష్ అగర్వాల్, ఆల్ లక్ష్మణ్ యాదవ్, పిసిసి జనరల్ సెక్రటరీ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. जन्ने इनका वापस
బాబు నువ్వు చేయి అమ్మా, బాబు నువ్వు చేయి, సార్ పెడతాడయ్యా, తీసి పెట్టుకో. అద్దం పైకి లేపు, అద్దం పైకి లేపు, అద్దం పైకి అనుకో, అద్దం పైకాను. చెప్తా మెల్లగరా. అడ్డం ఉండగారి వాళ్ళు వెళ్ళిపోతారు. సార్ పిన్ వాళ్ళు వెళ్ళలేదు సార్, ఉదయం సార్ పిన్ లేదు సార్, పిన్నే అవుతున్నాడు ఇప్పుడు లేట్ అయింది సార్, పిన్నే పోతుంది चलो अरे अन्ना तुम जरा बाद में अन्ना, अरे बाद में बोलो अन्ना, एग्जाम बोल दो, चलो अन्ना चलो. जरा ग्लास ले भी చెప్తా श्रीकांत भाई ग्लास ले भी राइट హెల్మెట్ తోటి యాక్సిడెంట్ కాగానే ఈయన మీదకి తీసుకుపోతా చేతులు అది ఉన్నది చేయగానే మీదకి పోతుంది కనుక నా ఉద్దేశంలో ఎమ్మిని కూడా పెట్టినటువంటి ట్రాఫిక్ వాళ్లకు తప్పనిసరిగా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇది మంచి ఆలోచన. ప్రాణాలు కాపాడుకోవాలంటే హెల్మెటే ముఖ్యం. హెల్మెట్ పెట్టుకుంటేనే ఇంట్లో నుంచి వెళ్ళాలి, లేకపోతే ఒకసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోతే నా భర్త వస్తాడో లేదో అని నా బిడ్డలు ఏమంటారు, మా నాయన చనిపోయింది యాక్సిడెంట్, రోజు ఎక్కడ దగ్గర యాక్సిడెంట్లు అవుతున్నది, చనిపోతా ఉన్నారు. హలో ఇది చూడండి అందరూ బాబు నిలబడి పక్కకు నా పేరు ప్రొఫెసర్ మీరు పట్టుకోండి నల్గొండ జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవాలని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పరిశుభ్రత,
పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, రోడ్డు భద్రత, మహిళలు మరియు పిల్లల రక్షణ వంటి ముఖ్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లులను త్వరలో క్లియర్ చేస్తామని, ఏప్రిల్ నుంచి మరో విడత ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా చూడాలని, అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు. నల్గొండ టౌన్ ను చెత్తరహిత మున్సిపల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ కార్మికుల పాత్ర కీలకమని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పట్టణంలోని రత్న ఫంక్షన్ హాల్లో పారిశుద్ధ కార్మికులకు పీపీఈ కిట్లను పంపిణీలతో పాటు హెల్త్ క్యాంప్, స్వచ్ఛ భారత్ మిషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో పారిశుద్ధ కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు. నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఆర్టీఓ గారికి మరియు డిప్యూటీ మేయర్ గారికి, కార్పొరేటర్లందరికీ మరియు మోహన్ అన్న గారికి, మాజీ చైర్మన్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే మా మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మున్సిపల్ కార్మికులకి హెల్త్ పరంగా అయినా వారికి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. మీరు చేస్తేనే మన నల్గొండ కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. మీరు డైలీ చేస్తున్న దానివల్లనే మీరు ఒక్కరోజు రాకపోయినా వార్డ్ అయినా రోడ్ అయినా కూడా చెత్తగా ఉంటుంది. అట్లాగే మనం 130 ట్రాక్టర్లతో డంపింగ్ యార్డ్కి, ఆటోలతోని డంపింగ్ యార్డ్కి చెత్తను తరలిస్తున్నాము. అట్లాగే 870 మందితో కార్మికులతో మనం పరిశుభ్రంగా ఉంచడానికి పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేశాము. మీరు అందరూ కూడా నాకు సహకరించి మా అందరికీ సహకరిస్తే మేము కూడా మీకు సహకరిస్తాము. మీకు ఎవ్రీ మంత్ కూడా శాలరీస్, అలవెన్సులు కూడా అందజేస్తున్నాము. ఈరోజు పీపీఈ కిట్లు అందజేయడం జరుగుతుంది. అట్లాగే మీ హెల్త్ దృష్టిలో పెట్టుకొని మన గౌరవమని వెంకటరెడ్డి గారు మీకు హెల్త్ క్యాంపు నిర్వహించామని చెప్పారు. అట్లాగే ఈరోజు రివర్ న్యూస్ వారి సౌజన్యంతో ఈరోజు హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనిలో అందరూ యూజ్ చేసుకొని హెల్త్ క్యాంపుని విజయవంతం చేయవలసిందిగా. మీ ఆరోగ్యం మెయిన్. మీ ఆరోగ్యంగా ఉంటేనే మన వార్డులు కూడా పరిశుభ్రంగా ఉంటాయి, డైలీ వస్తారు. మీరు మాకు సహకరించి నల్గొండ 48 డివిజన్లో కూడా కార్మికులందరినీ కోరుకునేది ఒకటే, ఎవ్రీడే ఆబ్సెంట్ కాకుండా ఎవ్రీడే వచ్చి హెల్త్ పరంగా ఉంటే పర్లేదు, కానీ ఆబ్సెంట్ కాకుండా వచ్చి తప్పకుండా మాకు సహకరించి పరిశుభ్రమైన నల్గొండని ఏర్పాటు చేసుకుందామని కోరుకుంటున్నాను. నల్గొండ మండలంలోని కొత్తపల్లి గ్రామం వద్ద రహదారి సూచిక బోర్డులు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడలి వద్ద ఎటువంటి సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగా వచ్చే ప్రయాణికులు ఏ గ్రామం ఎంత దూరంలో ఉందో, ఏ దిశగా వెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. దీంతో వాహనదారులు స్థానికులను, ఇతర ప్రయాణికులను ఆపి దారి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని ఫలక్నుమా ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహమ్మదియా ఫర్నిచర్ షాపులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా ఫర్నిచర్ సామాగ్రి పూర్తిగా దగ్ధమవడంతో ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు అవసరమైన సహాయం అందిస్తామని ఆయన తెలిపారు. నమస్కారం, నా పేరు వి భానుప్రతాప్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, హైకోర్టు హైదరాబాద్. ఈరోజు 4:15 మా ఫైర్ కంట్రోల్ రూమ్ నుంచి అగ్ని ప్రమాదం జరిగిందని కాల్ రావడం జరిగింది. అది ఎక్కడంటే ఫలక్నామా బ్రిడ్జ్ దగ్గరలో
నైస్ ఫర్నిచర్ షాపు, మహమ్మదీ బెడ్ వర్క్స్ షాప్స్లో ఫైర్ అవుతుందని ఫైర్ కాల్ రావడం జరిగింది. వెంటనే చంద్రనగుట్ట ఫైర్ వెహికల్ని టర్న్అవుట్ చేయడం జరిగింది. అది స్పాట్కి రీచ్ అవ్వగానే కొంచెం ఫైర్ పెద్దగా ఉండటం వల్ల మిగిలిన మొగల్పుర వెహికల్ అలాగే రాజేంద్ర నగర్ నుంచి 2 వెహికల్స్ వాటర్ బౌజర్ అండ్ ఎంపీటీ టర్న్అవుట్ చేసాము. మేము కూడా స్పాట్కి వచ్చాము. లా అండ్ ఆర్డర్ పర్సన్స్ ఏసీపీ గారు జావేద్ సార్ అండ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ట్రాఫిక్ పోలీస్ అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఈ ఫైర్ని పుటప్ చేయడం జరిగింది. అంతా అండర్ కంట్రోల్ ఉంది ఫైర్, ఎవరికి ఏం కాలేదు. ఆస్తి నష్టం ఎంత అనేది ఇంకా అంచనా వేస్తున్నాము. కాజ్ ఆఫ్ ఫైర్ కూడా ఇన్వెస్టిగేషన్లో. ఈరోజు 4:30 సమయంలో జైతూన్ హోటల్ చంద్రాయనగుట్ట పక్కకు ఒక అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్ల. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కార్ఖానా మొత్తం కాలిపోవడం, దాని తర్వాత మొత్తం ఎన్ని షాప్స్ ఉన్నాయి కింద అవి మొత్తం షాప్స్ కూడా మంటలు తగ్గడం జరిగింది. ప్రాణహానికరం అయితే ఎవరికి కాలేదు, కానీ నష్టం చాలా జరిగింది. వాళ్ళు చాలా ఆస్తి నష్టం జరిగింది. చాలా బీదవాళ్ళు. ఇమీడియట్గా మా పార్టీ అధ్యక్షులు శ్రీ అసదుద్దీన్ ఓవైసీ గారి ఆదేశాల మేరకు నేను, మా నవాబ్ సాకుంట మాజీ కార్పొరేటర్ అబ్దుల్ హన్నాన్ గారు, మరి మా పార్టీ కార్యకర్తలు అందరూ ఇక్కడికి స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ సర్వీస్ అధికారులతో మాట్లాడి సురేందర్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా రాజేంద్ర నగర్, చంద్రాయనగుట్ట, మొగల్పుర, బారాదరి ఇక్కడ నుంచి 6 ఫైర్ ట్యాంకర్స్ను ఇక్కడ పిలిపేయడం జరిగింది. మొత్తం మంటలు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 90% మంటలు ఆగిపోయాయి. ఒక 10% ఉంది. అది కూడా ఒక 20 మినిట్స్లో అది కూడా మంటలు ఆగిపోతాయి. ఇక్కడ జరిగినటువంటి నష్టపరిహారము, ఆస్తి ఏమేమి వాళ్ళకు నష్టమైందో మా ఎంఆర్ఓ అధికారులు కానివ్వండి ఇక్కడ వచ్చడం జరిగింది. వాళ్లకు మొత్తం డీటెయిల్స్ రిపోర్ట్ తయారు చేసి తెలంగాణ ప్రభుత్వంతో మేము మాట్లాడి, మరి ఇక్కడ మా హైదరాబాద్ కలెక్టర్ మేడంతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏమేమి నష్టం జరిగింది దానికి మేము పరిహారం వాళ్ళకి ఇప్పేయడం జరుగుతుంది. మళ్ళా ఇక్కడ వచ్చినటువంటి ఫైర్ అధికారులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కానివ్వండి, ఇమీడియట్గా వాళ్ళు ఇక్కడ రావడము, మరి మా పార్టీ కార్యకర్తలు కానీ ఇక్కడ వచ్చి ఆ మంటలు ఆపడానికి ప్రయత్నం చేశారు. ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సదాశివపేట పట్టణంలో నగర సంకీర్తన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ శ్రీ మాణిక్య ప్రభు మందిరం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం శ్రీ దేవర దాసమయ మందిరం, పెద్ద మఠం, శ్రీ భవానీ మందిరం మీదుగా కొనసాగి చివరగా శ్రీరామ కళా మందిరంలో ముగిసింది. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా, లింగాష్టక పారాయణాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని, బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తి వాతావరణంలో సాగిన ఈ నగర సంకీర్తన పట్టణంలో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచిత HPV టీకా, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు కేంద్రం కీలక నిర్ణయం. హైదరాబాద్ లో రంజాన్ సందర్భంగా చీరల పంపిణీ. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండను అగ్రస్థానంలో నిలపాలి. చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దాలని నల్గొండ మేయర్ పిలుపు. కొత్తపల్లిలో సూచిక బోర్డులు లేవు, వాహనదారులకు ఇబ్బందులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.